తన నామము ఎరిగినటువంటి వారందరి విషయంలో దేవుని ఆశీర్వాదము ఊహ కందనిదిగా ఉండబోతుంది. దేవుని ప్రేమించేటువంటి వారి విషయంలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, మనము తప్పించబడతాము, మనము ఘనపరచబడతాము, మనము సమాధానాన్ని పొందుకోగలుగుతాము, శ్రమలో మనము దేవుని యొక్క కాపుదలను చూడగలుగుతాము, దేవుడు మనల్ని గొప్ప చేసి మనల్ని ఆయన నామ మహిమార్థమై నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని దీర్ఘాయుష్యవంతులుగా మారుస్తానంటున్నాడు, మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు, మనకు రక్షణ దయచేస్తానంటున్నాడు, మనకు ఏ అపాయము రాకుండా కాపాడుతానంటున్నాడు, ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా ఆయన కాపాడుతానంటున్నాడు. ఈ 91వ కీర్తనంతా మనం చూస్తే ఆయన ఈ కండిషన్ ఎవరైతే రీచ్ అవుతున్నారో, అంటే దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఎవరుంటున్నారో వారి విషయంలో దేవుడు తాను చెయ్య తలంచినటువంటి కార్యములన్నిటిని గురించి ఆయన మాట్లాడు. అయితే నీ ప్రేమ ఏ విధంగా ఉంది? స్థుతులను బట్టి దేవుని దగ్గర గోజాడుతూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? నీ ప్రేమ నీకున్నటువంటి భారాలను బట్టి, నీకున్నటువంటి అవసరతలను బట్టి, నీకున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? నువ్వు ఆలోచన చేయాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నువ్వు ఎటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నావు? డూ యూ హ్యావ్ ద అల్టిమేట్ లవ్ టువర్డ్స్ యువర్ గాడ్? ఏ కండిషన్ లేకుండా యథార్థమైనటువంటి ప్రేమను నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్నావా? దేవునిని ప్రేమించవలసినటువంటి వారు, దేవునిని తెలుసుకున్నటువంటి వారు, దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు, దేవునిని ప్రేమించేటువంటి విషయంలో ఇక మీదట ఎటువంటి కండిషన్ లేకుండా, ఎటువంటి షరతు లేకుండా ఆయనను యథార్థంగా ప్రేమించేటువంటి ఆ యొక్క మనస్థితిలో ముందుకు కొనసాగాలి. ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫర్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లం తీరిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతా ఉంది, వారి సమస్య తీరిన తర్వాత వారికి ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతా ఉంది. కానీ దేవుని యొక్క ప్రేమను గనక మనం ఆలోచన చేస్తే ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్. ఆయన ఏ షరతు